మా అమ్మాయిని కోడలుగా స్వీకరించమని అడగడానికి వచ్చాం. ఆపో. ఆశకి హద్దుండాలి, మీ మొహాలకి సిగ్గుండాలి. మా స్థాయి ఏంటో, మా ముందు మీ స్థానం ఏంటో తెలిసి కూడా ఏ మొహం పెట్టుకొనొచ్చారు? నా ఇంటి ముందు కాపలా కూడా పనికిరాని మీరు ఆ బస్తీదాన్ని నా ఇంటి కోడలిగా పంపించాలని ఎలా అనుకున్నారు? అసలది పెళ్ళే కాదు, నా కొడుకు కట్టింది తాళే కాదు. బయటకు నడవండి. అలా అనకండమ్మా. రాజీవ్ బాబు నా బిడ్డ మెడలో తాళి కట్టడం అందరూ చూశారు. మీ అబ్బాయితో మా అమ్మాయి పెళ్ళయిందని అందరికీ తెలిసిపోయింది. మాకు ఆస్తులు లేకపోయినా పరువుగానే బ్రతుకుతున్నాం. డబ్బు లేకపోయినా నా కూతుర్ని అణకువగానే పెంచాం, పద్ధతులు కూడా నేర్పించాం. మీ స్థాయికి గౌరవానికి ఏమీ తక్కువ చేయదమ్మా. మీ ప్రతిష్టకి మచ్చ తీసుకురాదు. ఏ పరిస్థితిలో జరిగినా పెళ్లి పెళ్ళే కదమ్మా. ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయకండమ్మా. ఆప్తావా? కోడలిగా కాదు, కనీసం దాన్ని నా ఇంట్లో పని మనిషిగా కూడా నేను ఒప్పుకోను. జరిగింది ఒక పీడకలని మర్చిపోయి మీ స్థాయికి తగిన వాణ్ణి చూసి పెళ్లి చేసేయండి. వెళ్ళండి. అమ్మా, మీరు కూడా ఆడమనిసే కదా. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తోరింటికి కాపురానికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటే ఎన్ని నిందలు మోయాల్సి వస్తుందో, ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో మీకు తెలీదా? ఒకసారి పెళ్ళైన ఆడపిల్లని ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారండి? మా జ్యోతమ్మ బతుకుని బజారుకి ఏడ్చకండి, మీకు దండం పెడతాను. ఇంకొక క్షణం మీరిక్కడే ఉంటే మీకు నేను పిండం పెడతాను. మీకు మీరుగా పోతారా, లేదంటే మెడపట్టి బయట గింటించమంటారా? ఏంటండి, మెడ పట్టుకుని బయటికి గెంటెత్తారా? బతిమలాడుతుంటే నెత్తికెక్కుతున్నారేంటండి? మీ అబ్బాయి మా అమ్మాయి జ్యోతి మెల్లో తాళి కట్టాడు. తనని పెళ్లి చేసుకుని మీ ఇంటికి కోడల్ని చేశాడు. కోడలుగా తీసుకుని పొండని పద్ధతిగా అడగడానికి వస్తే మమ్మల్ని కించిపరుస్తా మాట్లాడతారా? ఆడపిల్ల తల్లిదండ్రులం కాబట్టి సహించాం. మీరు తప్పు చేసి నా బిడ్డకు సెక్స్ చేస్తానంటే ఊరుకునేదే లేదు. అయ్యా, కాస్తంత ఊరుకోవయ్యా, తగ్గి మాట్లాడు. సూతనావు కదా రమణి, నువ్వే బతిమలాడుతుంటే మడకే సిద్ధి పెడతానని బెదిరిస్తున్నారు. చూడండి, మా జ్యోతమ్మని మర్యాదగా కాపురానికి తీసుకొస్తారా లేదా? ఓ, మీకు మర్యాద కావాలా? సాంబా, సాంబా, మేడం, వీళ్ళకి మర్యాద కావాలంట. మన మర్యాద ఏంటో చూపించండి. అలాగే మేడం. ఏట్రా, మర్యాద కావాలా మీకు? ఏయ్, రేయ్, వదలండి. రేయ్, వదలరా. రేయ్, వదలరా. రేయ్, ఏంట్రా ఇది? యావయ్యా, యావయ్యా, యావయ్యా. అయ్యో, వదలండి. వదలండి. వదలండి అయ్యా. అయ్యో, యావయ్యా. అమ్మా, వాళ్ళని కొట్టొద్దని చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా, మీకు దండం పెడతాను. అమ్మా, చెప్పండి అమ్మా. ఆపండి. చిల్లర దొంగతనాలు చేసుకుంటూ పొట్ట పోసుకునేవాడివి, 4 ఏళ్లలో పాలు పోసుకుని బ్రతికేవాళ్ళు మీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యండి అని నా ఇంటి వైపు అత్యాశగా చూడ్డమే తప్పు. ఇంటి లోపలికి రావడానికి ప్రయత్నించడం ఇంకా పెద్ద తప్పు. అది సరిపోదు అన్నట్టు నా ఎదురుగా నిలబడి నాకే వార్నింగ్ ఇస్తావా?
మీరెంత మీ బతుకులెంత. ఇంకొక్కసారి ఈ ఇంటి వైపు కన్నెత్తి చూశారు అంటే షూట్ చేసి పారేస్తాను. పోండి. పదయ్యా. రేయ్, ఆ అమ్మాయేరా? ఎవరు మీరు? తప్పుకోండి. తప్పుకోవడానికి కాదు మేము వచ్చింది. రేయ్, దీన్ని కారెక్కించండి రా. ఏ, వదలండి. వదలండి. ఆగవే. ఏయ్, 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 ఆగవే. ఆగు. ఆగు. ఏయ్, ఆగవే. పట్టుకోండి రా. ఏయ్, ఆగు. ఏయ్, ఏయ్. పట్టుకోండిరా. ఏయ్, ఆగు. ఏయ్, ఆగవే. ఆగు. పట్టుకోండి రా. రేయ్, పరిగెడుతుందిరా. పట్టుకోండిరా. స్వామి, మా శ్రావ్యకి పెళ్ళై 3 పువ్వులు 6 కాయలుగా తన జీవితం సుఖంగా సంతోషంగా ఉండని ఆ జ్యోతి మా శ్రావ్య జీవితంలోకి రాకుండా చూడు. ఇదిగో, ఇటువైపు ఒక అమ్మాయి రావడం చూసావా? లేదండి.